హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక టెంపుల్ గురించి తెలుసుకుందాం. మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకుంటే కంటిన్యూ చేయండి. ఇవాళైతే నేను కొండలపైన ఉన్న శివాలయానికి అయితే వెళ్తున్నాను. ఇది ఎక్కడ అనుకుంటే మనం మంత్రాలయం వెళ్ళే రూట్లో మనకి గుడివెల ఊర్లో అయితే గుట్ట పైన అయితే టెంపుల్ ఉంది. నేను కూడా వెళ్తున్నా దర్శనం చేసుకోనికి. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. చాలా పీస్ఫుల్ ఏరియా. ఎంత గుట్ట పైన పైకి ఎంత బాగుందంటే అసలుకి మనం పోనీకి ఒకటి కాలనడక రెండైతే బండ్లు ఉన్నాయి. కార్ అయితే పోదు, ఓన్లీ బైకే వస్తుంది. సో మీరు కూడా ఎవరైనా వస్తే మాత్రం కార్ కిందనే పార్క్ చేసుకోవాలి, ఓన్లీ బైక్. ఇక్కడ చూడండి ఎంత పెద్ద నంది అంటే అసలు ఇంత బాగుంటుంది అనుకోలేదు. గుట్ట పైన ఉంది కదా అనుకున్నాము, కానీ తెలిసిన వాళ్ళైతే చాలా బాగుంటుంది అన్నారు. సో మేము కూడా వచ్చినాం. ఇక్కడైతే బేల్పత్రి చెట్టు అయితే, మారేడు చెట్టు ఎంత పెద్ద ఉందంటే శివునికి ఇష్టం కాబట్టి ఫుల్ అంటే ఫుల్ ఉంది చెట్టుకు. శివయ్యకి చాలా ఇష్టం బేల్పత్రి అంటే, అందుకే శివునికి ఎదురుగా అయితే పెద్ద ఉంది. ఇంకా మాకు పైకి వచ్చినాక ఫుల్ దాహం వేస్తుంది. ఇక్కడైతే తాగడానికి వాటర్ లేదు, ఉంది కానీ ఎలాగో ఈ హౌస్ లాగా ఉంది, దీంట్లోనే వాటర్ అయితే ఇక్కడ సేవ్ చేసి ఉంచారు. అదే వాటర్ అయితే తాగుతున్నాము. ఎందుకంటే మనం చాలాసార్లు అడవులలో పోయినప్పుడు ఈ వాటర్ ఆ వాటర్ మంచినీళ్ళు అని అస్సలు ఆలోచించాము. దాహం వేసినప్పుడు అయితే ఏది కూడా మనకు దొరకదు. అందుకే ఇక్కడ ఈ హౌస్లో ఉన్న నీళ్ళైతే తాగినాం. ఎందుకంటే మేము ఎండల కింద నుంచి పైకి వచ్చేవరకు ఫుల్ దాహం వేసింది. ఇంకా నీళ్ళైతే అక్కడ లేవు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఇందులో హౌస్లో ఉన్న నీళ్ళే, తాగ నీళ్ళే, కాకపోతే నా మోటార్ వచ్చినప్పుడు కరెంట్ వచ్చినప్పుడు ఇట్లా నింపి పెడతామని చెప్పారు. అదే నీళ్ళు తాగాం. ఇంకా నంది అయితే నాలో సగం ఉండు, అది చాలా పెద్దగా ఉండు నందీశ్వర్ అయితే. అక్కడ నుంచి శివునికి ఎదురుగా నంది అయితే పెద్దగా ఉండు. మనకైతే తెలిసిన విషయమే, శివునికి ఎప్పుడైతే నంది ఉంటుంది, నందిని దర్శనం చేసుకొని శివుని దగ్గరికి వెళ్ళాం. మనకి ఏం కావాలన్నా నందికి చెప్తే చాలు, శివయ్యకి చెప్పినట్లే. అందుకే ముందు నందిని దర్శనం చేసుకొని నందికి చెప్తే మనం శివునికి చెప్పినట్లే. ఇంకా ముందుకు వస్తే చిన్న నందీశ్వరుడు ఉండు. ఇంకా టైమింగ్ అండ్ టైంలో వచ్చినాం కాబట్టి గుడి అయితే బంద్ ఉంది. ఇంకా మేము ఎలాంటి పూలు కానీ కొబ్బరికాయని తీసుకురాలేదు. సో ముంగడైతే బేల్పత్రి ఉంది. అన్నింటికి మించి శివయ్యకి కావాల్సింది బేల్పత్రి, అది ఉంటే చాలా శివయ్యకి. ఇంకా చెట్టుకి అయితే ఫ్రెష్గా తెంపుకొని వచ్చారు పిల్లలు. పక్కన చెట్టు ఉంది కాబట్టి బేల్పత్రి తెంపుకొచ్చినాం. ఇంకా నేనైతే చూస్తే టెంపుల్ అయితే బంద్ ఉంది, కానకపోతే లాక్ లేదు. ఎంత బాగుందంటే ఇక్కడ గుట్ట పైన లాక్ అయితే మామూలుగా గొల్లెం పెట్టింది, ఓపెన్ చేసుకున్నా. పొద్దున్నే పూజ చేసి వెళ్ళినట్లుండు పంతులు గారు. ఎంత బాగా శివయ్య ఉండంటే అబ్బా, చూస్తుంటే రెండు కళ్ళు సరిపో. ఎంత ఎంత బాగుంటుంది అనుకోలే. అంత పైన గుట్ట మీదకి ఎందుకులే అని అనుకున్నా, కానీ వచ్చినాక అనిపించింది అమ్మో మిస్ అయిపోతున్నాం ఈ టెంపుల్కి రాకుండా అనిపించింది. ఎంత ప్రశాంతత ఉందంటే ఆ పాడే శివాలయంలో కాలు పెట్టంగానే చూడనిక చిన్న గుడి, చూడనిక కానీ ఎంత ప్రశాంత, ఎంత చల్లగా, ఎంత బాగుందంటే ఆ గుళ్ళోకి పోతే ఉన్న అసలుకి టెన్షన్స్, ప్రాబ్లమ్స్, బాధలు అన్నీ అలా ఒక్కసారిగా మాయమైపోయినట్లు అనిపించింది. ప్రశాంతంగా ఉంది, ఎంత హ్యాపీగా ఫుల్ అంటే అసలుకి మన పానం అయితే ఇలా అల్కగా అయిపోయింది. ఒక్కసారిగా శివునికి చూసి దర్శనం చేసుకొని నా బాధలు చెప్పుకొని, శివయ్య నాకు నీవు తప్ప ఇంకెవరుండో, నా కష్టాలు నీకు ఇంకా అర్థమవుతుందా అని శివయ్యనైతే వేడుకొని ఇంకా బయటికి వచ్చి చూస్తే ఇక్కడ మొత్తం గదులు ఉన్నట్లు ఉన్నాయి. ఏంటో లాక్ వేసిరు మొత్తము. గుట్ట పైన కదా మొత్తము. ఇంకా రాళ్ళ కిందనే, ఇక్కడైతే అప్పట్లో ఏదో రాయిలా ఉంది రాగా. ఇక్కడ పైన చుట్టుముట్టు రహస్య గదుల్లాగా అనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మొత్తం గుండుతోనే స్లాబ్ ఉన్నట్లుంది. జస్ట్ ముందు నుంచి మాత్రం ఒక డోరు ఆకారంగా చేశారు. చూడండి పైన పక్కన సైడ్కి మొత్తం పైన మొత్తం గుండు. చూస్తేనే బయట నుంచి ఒక రూమ్లా ఉంది, కానీ ఆ రూమ్కి మన స్లాబ్ లాగా ఇలాంటిది వేసి లేదు. జస్ట్ పైనుంచి ఇట్లా మనకు రాయి మొత్తం నిండిపోయింది. చాలా ఇదిగా ఉంది కదా, బ్యూటిఫుల్. ఇక్కడైతే మన లక్ష్మీ గణేష్ని అయితే ఇక్కడ ఫోటో ఉంది. అది ఇక్కడైతే వంటలు చేసుకుంటారు అనుకుంటే, ఎప్పుడన్నా వచ్చినప్పుడు శివులు కానీ మరి ఎక్కడైనా జాతర తాగినప్పుడు కానీ ఏదో సంథింగ్ తెలియదు. ఇక్కడ వంట చేసుకోవడానికి గిన్నెలు అవి ఇవి ఉన్నాయి. ఒక పెద్ద రూమ్. ఇక్కడ పక్కన చూసి ఇంకొక రూమ్ ఉంది. ఇది వంట గదిలా ఉంది. చాలామంది అయితే వంటలు చేసుకొని కట్టే అట్లనే వదిలేసిపోయినరు. చూడండి ఇది కూడా మొత్తం రాయి, ఎంత స్లాబ్ లాగా ఉంది. రాయి మొత్తం ఇట్లా పెద్ద గుండు, ఆ గుండు కిందనే చుట్టుముట్టు రూమ్ లాగా తయారు చేసిండ్రు. మళ్ళీ ఉంది కదా, అసలుకి ఎంత బాగుంది, ఇంత మంచి ప్లేస్. అస్సలు మిస్ కాకండి. మీరు కూడా మంత్రాలయం వెళ్ళేటప్పుడు అయితే గుడవెలూరులో దిగి, ఆ గుడవెలూరు నుంచి గుట్టపైనకి 2 కిలోమీటర్ దూరం మాత్రం. ఎంత అందమైన ప్లేస్, అస్సలు మిస్ కాకండి.
ఎందుకంటే ఇలాంటి ప్లేసులు మళ్ళీ మళ్ళీ పోయడానికి ఛాన్స్ రాదు అసలుకి. ఇంత మంచి ఛాన్సెస్ నాకు అదృష్టం. శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టు అంటారు కదా, ఆ శివయ్యనే నన్ను పిలుచుకున్నట్లుంది. నేను చాలాసేపు అయితే వెయిట్ చేసిన బస్ కోసం వెళ్ళిపోదామని, కానీ అదేంటో బస్సు 2-3 అవర్స్ దాకా రాలేదు. ఇంకా ఎదురుగా ఏంటి ఆ గుట్ట పైన ఉందని అడిగితే అదే ఒక శివాలయం చాలా బాగుంటుంది, అక్కడనే కింద వెంకటేశ్వర స్వామి కూడా ఆయిలం స్వయంభున వెలిసిందని చెప్పి అన్నారు. అప్పుడు అర్థమైంది, ఓహో శివయ్య నన్ను పోనీయకుండా ఎందుకు ఆపాడా అని. చూడండి చుట్టుముట్టు కింద మనకు టెంపుల్ ఇది ఉంది, కింది నుంచి పైనకేమో మనకు శివాలయం ఉంది, కింద మొత్తం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకవేళ ఇక్కడ వెళ్ళినప్పుడు అయితే మనకు కంపల్సరీ రెండు గుళ్ళు దర్శనం చేసుకోవచ్చు. ఒకటి వెంకటేశ్వర స్వామి స్వయంభున వెలిసిన, రెండు అయితే మనకు శివుడు. ఇంత బాగుండు శివుడు అంటే అసలుకి రెండు కళ్ళు జరిపో చూడడానికి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కొనుక్కుంటా. నా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.